ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఆ జాకెట్తో. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి 2 హ్యాండ్స్ కోసం. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ తెలియదు కాబట్టి మీకు ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తానో మీరు కూడా అదేవిధంగా టిప్స్ అనేవి పాటించండి మార్కింగ్ చేసుకోవడానికి. ఫోల్డింగ్స్ అనేది 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఒక 1/2 ఇంచ్ అనేది మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మన మెజర్మెంట్ ఇప్పుడు కూడా పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఉండాలంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒకవేళ కటింగ్లో చిన్న క్లాత్ వచ్చినా సరే మనం చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కటింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కలపడం కూడా మనకు తెలియదు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతోనే ఉంది కాబట్టి లోపల నుంచి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చుకి పైకి తీసుకొని 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే పైనుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎంత ఉంటుందో ఒకసారి చూసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. సైడ్ ఎడ్జెస్ అనేవి కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకోండి. 4 ఫోల్డింగ్స్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ దగ్గర నుంచి పైనుంచి వేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ దగ్గర అలాగే పైనుంచి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ అనేది ఈ ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనం 2 జాయింట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైన ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అంటే ఇంతవరకు మనకి లోపల ఫోల్డింగ్ అని తెలియడం కోసం. ఇప్పుడు షోలో మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా షోలో మిడిల్కి రావాలి.
అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ, ఫోల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వస్తుంటాయి. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే మనం స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ నీట్గా చేసుకోవాలి, కరెక్ట్గా పాయింట్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాస్ తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు లోత్ అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. మీకు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి మెషిన్స్ కానీ, క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ, లేదా మనకి సిజర్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి, ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా కుర్తీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు లోత్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ మనకి రాంగ్ సైడ్ అనేది తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి. పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు మనం లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ముందు ఈ విధంగా వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్. ఇప్పుడు ముందుగా ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైట్ సైడ్స్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు.